ఇప్పుడు ఇంక ఈ బీజేపీ గవర్నమెంట్ మన హిందూస్ ని పూర్తిగా గ్రాంటెడ్ గా తీసుకుని అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు హిందూ స్పెషల్ వస్తున్నాయి వరుసగా. శ్రావణ మాసం, ఇప్పుడు రక్షాబంధన్, నెక్స్ట్ గణేష్ చతుర్థి. ఇలా హిందూ ఫెస్టివల్ టైంలోనే షుగర్ రేట్లు విపరీతంగా పెంచారు. 2 months ago 38 రూపీస్ ఉండేది కేజీ, ఈ రోజు 80 రూపీస్ అయిపోయింది కేజీ షుగరు. అంటే హిందూ ఫెస్టివల్ అప్పుడు ఎందుకు పెంచారు అంత రేట్లు? అప్పుడు ముస్లిం ఫెస్టివల్ ఈద్ ముబారక్ ఇలాంటి జరిగినప్పుడు 35, 36 కేజీ షుగరు. మన హిందూ ఫెస్టివల్ వచ్చేసరికి మాత్రం విపరీతంగా పెంచుతున్నారు. అంటే హిందూస్ పాపులేషన్ ఎక్కువ, సో ఎలాగా ఎక్కువ కొంటారు కాబట్టి, ఎక్కువ సేల్ అవుతుంది కాబట్టి మనం ఇష్టం రేట్లు పెంచినా ఎలాగా వీళ్ళు మతం పిచ్చి ఉన్నారు కదా, సో వీళ్ళు ఎక్కువ లూటీ చేసేద్దని ఫిక్స్ అయిపోతున్నారు హిందూస్ దగ్గర నుంచి. ఎందుకు అర్జెంట్ గా పెంచాల్సిన అవసరం ఉంది? కనీసం 1 month తర్వాత పెంచచ్చు కదా, ఈ ఫెస్టివల్స్ అయిపోయాయి కదా, హిందూ స్పెషల్ అయ్యాక. ఇప్పుడు కేజీ 80 రూపీస్ షుగర్ నా లైఫ్ లోనే ఎప్పుడు చూడలేదు అసలు. కేజీ షుగర్ 80 రూపాయలు. ముస్లిం ఫెస్టివల్స్ కి, క్రిస్టియన్ ఫెస్టివల్స్ కి ప్రాబ్లం లేదు, హిందూ ఫెస్టివల్ వచ్చేసరికి మాత్రం మీకు రేట్లు గుర్తొచ్చాయి. ఇప్పుడు వాళ్ళు అర్జెంట్ గా పెంచారు. కనీసం 2 weeks 3 weeks ఆగచ్చు కదా. అంటే ఏంటంటే హిందూస్ గ్రాంటెడ్ తీసుకున్నారు. 80% పాపులేషన్ వీళ్ళే ఉన్నారు కదా, సో సచ్చినట్టు కొనుక్కుంటారు, ఇంకా అప్పుడు డబ్బులు బాగా వస్తాయి గవర్నమెంట్ కి. ఇలా ఉంటే మాత్రం ఊరుకునేది ఉండదు. అంటే అసలు హిందూస్ గురించి ఏమనుకున్నారు? ఏమైనా అంటే మళ్ళీ మనది హిందూ రాష్ట్రం, హిందూ దేశం అంటారు. కరెక్టే, ఇప్పుడు ఎవరు కాదన్నారు? ఇప్పుడు ఇండియా అన్నది హిందూ రాష్ట్రే, హిందూ దేశమే. కానీ హిందూస్కి ఏం పని చేశారు మీరు అది చెప్పాలి కదా. అది చెప్పడం మానేసి జై శ్రీరామ్ అంటే మేము జై శ్రీరామ్ అంటాం, మన హిందూస్ అందరూ జై శ్రీరామ్ అంటారు. మీరు అలా అన్నది మాత్రాన్న మీరు ఏదో హిందూస్కి మంచి చేశారు కాదు. మీరు జై శ్రీరామ్ అనకపోయినా ప్రాబ్లం లేదు, మేము అనగలం జై శ్రీరామ్ అని చెప్పి. సో మాకు ఆ ప్రాబ్లం లేదు. కానీ ఈ రేట్స్ ఎందుకు హిందూస్కి మీద పెంచాలి? ఇప్పుడు పెట్రోల్, డీజిల్, సిలిండర్, గ్యాస్, కనీసం వీటిలో హిందూస్కి ఏమైనా ఎక్సెప్షన్ ఉందా? లేదు. మిగతా రిలీజియస్ ఎలా తీసుకున్నారో హిందూస్ అలా తీసుకున్నారు. దాంతోపాటు ఇప్పుడు ఇది బోనస్ మళ్ళీ మాకు. ఈ హిందూ స్పెషల్ రాగానే గ్యాస్ రేట్లు పెంచడాలు, ఇప్పుడు షుగర్ రేట్లు. అసలు షుగర్ రేట్లు పెరగడం ఏంటో ఇప్పుడు వచ్చిన లైఫ్ లో ఎప్పుడు చూడలేదు. షుగర్ ఏకంగా కేజీ 80 రూపాయలు అంటే అసలు చాలా దారుణంగా ఉంది. అది ఇప్పుడు పర్టికులర్ గా ఇంక ఈ ఫెస్టివల్ సీజన్ లో ఇంకా పెంచేసారు ఇష్టం వచ్చినట్టు. డబ్బు మించిపోయింది. 36 రూపాయలు అంటే ఇప్పుడు ఏకంగా 80. ఇంత దారుణమా? అంటే ఎవరు ప్రశ్నించట్లేదు కాబట్టి ఇంక రెస్టారెంట్ చేసుకుంటున్నారు. ఇప్పుడు ఏంటి, ఏకంగా ఒకప్పుడు ఇండియా ప్రొడక్షన్ లోనే 2nd place లో ఉండేది షుగర్ ప్రొడక్షన్ లో ప్రపంచంలో. అంత పీక్ చూసిన తర్వాత మనం ఇప్పుడు డౌన్ ఫాల్ లో ఉన్నాం. సరే ఇంపోర్ట్ చేసుకుంటున్నారు, చేసుకోండి. ఎందుకంటే మీరు చాలా రీజన్ చెప్పారు, ఇథనాల్ ప్రొడ్యూస్ చేస్తున్నాం చెప్పి, ఈ ఇథనాల్ ని పెట్రోల్ మిక్స్ చేస్తున్నాం దేశం మంచి కోసమే. మనం ఇప్పుడు ఎక్స్పోర్ట్ పెంచుదాము, ఇంపోర్ట్ తగ్గిద్దాము, ఆ ఫారెన్ ఫండ్స్ సేవ్ చేద్దాము, ఇలా కట్టుకథలు చెప్పారు. ఓకే, దాంతో పాటు ఎందుకు మేము ఎందుకు సఫర్ అవ్వాలి? ఈ హిందూ స్పెషల్ సప్లై ఎందుకు? అంటే హిందూస్ అంటే ఇంకా మీరు గ్రాంటెడ్ గా తీసేసుకున్నారా ఏం క్వశ్చన్ చేయరని చెప్పి? మీరు ఏం చేసి సరే పడి ఉంటారు అనుకుంటారు హిందూస్? లేకపోతే హిందూస్ తెలివి తక్కువ వాళ్ళు, వాళ్ళకి ప్రశ్నించే దమ్ము లేదనుకుంటారు హిందూస్ అంటే? ఎక్కడికి వెళ్తుంది దేశం అసలు? ఇంక వదిలేస్తే ఇంక ఏ ఇష్టం. 80 రూపాయలు ఏంటి అసలు కేజీ షుగరు? ఇంక నెక్స్ట్ 100 కొడుతుంది, సెంచరీ అయిపోద్ది. నాకు తెలిసి విరాట్ కోహ్లీ 100 సెంచరీస్ కన్నా ఈ షుగర్ సెంచరీ ఫాస్ట్ గా వద్దేమో. ఇంకో పక్క ఇండియన్ కరెన్సీ పడిపోతుంది. అప్పుల మీద అప్పులు చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు? అసలు ఇథనాల్ ప్రొడక్షన్ ఎవడడిగాడు? E20, E100 ఇవన్నీ ఎవరు ప్రశ్నించారు? వాళ్ళు చేయమని చెప్పావా? సరే చేస్తున్నారు, మంచిదే చెయ్యండి అలా చెప్పి హిందూస్ ఎందుకు సఫర్ అవ్వాలి? మమ్మల్ని ఎందుకు సఫర్ చేయడం? ఇప్పుడు ఓవర్నైట్ ప్రొడ్యూస్ చేసేయండి ఇథనాల్ అంత అర్జెంట్ గానా? ముందు సామాన్యుడికి కావాల్సింది ఉన్న తర్వాత కదా మిగతా వాడుకోవాలి. మన దేశంలో 150 కోట్ల జనాభాలో 100 కోట్ల పైగా హిందూసే ఉన్నారు. అందులోని 90% మిడిల్ క్లాస్ అండ్ అబోవ్ మిడిల్ క్లాస్ వాళ్ళే అండ్ లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళే. అంతకంటే రిచ్ పీపుల్స్ ఎవరు లేరమ్మా హిందువులు ఎక్కువ. సో సఫర్ అయ్యేది మేమే. ఏం చేంజ్ వచ్చినా సరే గవర్నమెంట్ లో. ఎందుకంటే అప్పర్ క్లాస్ ఎలాగైనా బతుకుతాడు, వాడిది డబ్బు ఉంటుంది. కానీ మిడిల్ క్లాస్ పరిస్థితి ఏంటి? అన్ని రేట్లు పెరిగిపోతున్నాయి. మళ్ళీ హిందూస్ ఫెస్టివల్ అప్పుడే పర్టికులర్ గా అప్పుడే గుర్తొస్తాయి వీళ్ళకి. అప్పుడు ఈద్ ముబారక్ కూడా పెంచొచ్చు కదా, అప్పుడు పెంచరు. మళ్ళీ వాళ్ళ పాపులేషన్ 20% కూడా ఉండదు, హిందూస్ పాపులేషన్ మాత్రం ఆల్మోస్ట్ 80% ఉంటుంది. సో అందుకని చెప్పి ఇంక హిందూస్ దోచుకోవడం. అంటే ఎలా కనబడుతుంది హిందూస్ మీకు అసలు? ఇది చాలా సీరియస్ ఇష్యూ. ఏదేదో జోక్ అనుకుంటారేమో. ఇక బయట కనిపిస్తుంది షుగర్ ఒకటే, బట్ షుగర్ రేట్ పెరగడం వల్ల ఆటోమేటిక్ గా బయట ఇప్పుడు ఏదైనా స్వీట్స్ షాప్ వెళ్ళి స్వీట్స్ కొందామన్నా కొనుక్కోలేము. షుగర్ ప్రతిదానికి ఇంటర్నేట్ అవుతుంది మన లైఫ్ స్టైల్లో మిడిల్ క్లాస్ వాళ్ళకి. ఇక షుగర్ రేట్ మాత్రం పెరిగింది అనుకుంటున్నారు, కానీ షుగర్ రేట్ తో పాటు ఈ పెట్రోల్, డీజిల్, గ్యాస్, ఇంకా అన్ని పప్పులు ఉప్పులు అన్ని పెరిగిపోతున్నాయి.
పోనీ మన సంపాదన పెరుగుతుందంటే అదేం పెరగట్లేదు. ఏంటో ఎవరు ప్రెస్టేజ్ లేదు అని చెప్పి ఇంక ఇన్స్టాల్ చేసుకుంటున్నారు. ఇదే ఎక్కువ రోజుల కంటే అయితే ఎన్నో రోజులు సాగదు గవర్నమెంట్. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, హిందూస్కి మంచి చేయాలనుకుంటే ఈ ఫెస్టివల్స్ అయ్యే వరకు ఆగండి. కనీసం గణేష్ చతుర్థి అయిన తర్వాత అయినా సరే పెంచుకోండి రేట్లు. అంతేగాని అర్జెంట్గా ఓవర్ రేట్ 80 రూపాయలు ఏంట్రా బాబు కేజీ షుగరు. 2 వీక్స్ ఆగితే గణేష్ చతుర్థి అయిపోద్ది, ఆ తర్వాత పెంచుకోండి. కనీసం 2 వీక్స్ అని ఆగండి. పోనీ మా దగ్గర కలెక్ట్ చేసిన డబ్బులు తేవన్నా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెద్ద డెవలప్ చేస్తున్నారు బేబస్సంగా అంటే ఒకసారి ఆ గవర్నమెంట్ స్కూల్ పరిస్థితి వస్తే అర్థమవుద్ది ఏం చేశారండి ఇన్ని సంవత్సరాలు, లాస్ట్ 15 years లో మీరు ఏం పీకారు అనేది. పోనీ స్కూల్స్ ఒకటే అంటే హాస్పిటల్స్ మరి డబ్బు అంతా ఏం చేస్తారో చేయట్లేదు, వచ్చిన డబ్బు అంతా. పోనీ మా హిందూస్ కన్నా మంచి చేయండి రా బాబు, మేము మిగతా చేయకుండా ప్రాబ్లం లేదు. కనీసం హిందూస్ కన్నా సరే రేట్లు తగ్గించండి. ఎంతసేపు హిందూ దేశం, హిందూ రాష్ట్రం ఇవి కాదు మాకు కావాల్సింది, హిందూస్కి మంచి చేయడం కావాలి. ఆ స్లోగన్స్ మేము కూడా చెప్తాం, వాటి వల్ల మాకు ఉరిగేదే ఉండదు పెద్దగానా. మీరు చెప్పినా చెప్పకపోయినా మేము హిందూసే, మాలో హిందుత్వం అలాగే ఉంటుంది. మీరున్నా మీరు లేకపోయినా సరే 50 years తర్వాత సరే మేము హిందూస్గానే ఉంటాం. మాకు మీ సపోర్ట్ అవసరం లేదు, మీరు హిందూస్కి మంచి చేయండి సరిపోద్ది. ఫినాన్షియల్గా మీరు ఫినాన్షియల్గా ఏదైనా చేస్తే అప్పుడు నిజంగా మాకు అవునరా పాపం ఈ బీజేపీ గవర్నమెంట్ హిందూస్ మంచి చేస్తుంది, సో మన హిందూస్ అందరూ యునానిమస్గా సపోర్ట్ చేద్దాం అని చెప్పి అనుకుంటాం. మీరేం హిందూస్ దగ్గర దోచుకొని మళ్ళీ మా పేరే వాడుకొని, మా హిందూస్ పేరే వాడుకొని అధికారంలో ఎక్కి మళ్ళీ మమ్మల్ని ఎక్కి తొక్కుతా అంటే ఎలా నచ్చుతుంది ఎవరికైనా? అంటే ఇంక ఎవడో ప్రశ్నించడం లేదు కదా అని చెప్పి ఇంకా మా హిందువులు వాడుకొని పిచ్చోళ్ళు చేసి ప్రజల్ని ఇంకా దోచుకొని తినడమే. ఈ ఆటలు ఎన్నో రోజులు సాగు, ప్రజలు ప్రశ్నించినంత వరకే. ఒకసారి పట్టించుకున్న తర్వాత ప్రశ్నించడం మొదలు పెట్టారు అనుకోండి, ఇంకా అప్పుడు మీరు ఎన్ని గేమ్స్ ఆడినా రిలీజియస్ మొత్తంలోనే సాగదు. ఎన్ని రోజులు సాగుద్ది రిలీజియస్ పాలిటిక్స్? నిజంగా మీరు హిందూస్ మంచి చేయాలంటే మంచి చేసి చూపించండి. ఇదిగో మన హిందూస్ కోసం మేము ఇది చేసాము, రామ మందిరం ఒకటి కట్టారు హిందూస్ కోసం నిజంగా ఏం చేయాలంటే. పోనీ అదన్నా సరే జాగ్రత్త మెయింటైన్ చేస్తున్నారా? దాంట్లో చోరీ, దానికి కావడం కోసం మళ్ళీ డిఫరెంట్ స్టోరీస్. అసలు మీరు వచ్చిన ఇంకా హిందూసే ఎక్కువ ట్రబుల్ వెళ్తున్నారు రా బాబు. మీరు హిందూస్ చేసిన మంచి లేదు, ఇంకా మీరు హిందూస్కి ఎక్కువ లాసే చేశారు ఈ బీజేపీ వచ్చాక. ఏనంటే మళ్ళీ మా హిందుత్వం కోసం ఏదో చేస్తామని చెప్పి ఒక బిల్డప్ ఇస్తారు. ఇన్ని రోజులు మిమ్మల్ని హిందూస్ ప్రశ్నించకపోవడం వల్ల మీకు ఇలా నెత్తికెక్కిన తలపొగరు. చూద్దాం ఎన్ని రోజులు సాగదు, ఇక్కడ నుంచి హిందూసే మిమ్మల్ని ప్రశ్నించడం మొదలెడతారు. చూద్దాం ఎన్ని రోజులు సాగుద్దాం మీ అధికారం. హిందూస్తో పెట్టుకుంటే ఎలా ఉంటుందో మీకు కూడా అర్థం అవుద్ది. కొన్ని రోజులు ఆగండి. జై హింద్, మేరా భారత్ మహాన్ కి జై. జై శ్రీరామ్.